మీరు ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు గమనించారా? ఇన్కమ్ ట్యాక్స్ తో పాటుగా హెచ్ఈసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4% అడిషనల్ గా సెంట్రల్ గవర్నమెంట్ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది. ఎందుకు ఇలా కలెక్ట్ చేస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనందరి డెవలప్మెంట్ కోసం అయితే, మన కంట్రీ డెవలప్మెంట్ కోసం అయితే మరి సెపరేట్ గా 4% కలెక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇలా చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ రెండు అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. మొదటిది, ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ ఒక పర్టికులర్ సెక్టార్ కోసం మనీని స్పెండ్ చేయాలి, వాటిని అభివృద్ధి చేయాలి అని కనుక అనిపిస్తే ఇలా సెస్ రూపంలో అడిషనల్ గా కలెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు హెల్త్ సిస్టమ్ ని, ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, ఈ రెండింటిని కూడా డెవలప్ చేయాలి అని అంటే ఒక సెస్ రూపంలో కలెక్ట్ చేస్తుంది. ఈ కలెక్ట్ చేసిన మనీని వేరే ఏ రంగానికి ఉపయోగించడానికి కుదరదు. ఉదాహరణకి ఈ మనీని ఉపయోగించడానికి సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లు వేయడానికి కుదరదు. కేవలం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే దీన్ని స్పెండ్ చేయాలి. ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకా రెండో అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఇవన్నీ కలెక్ట్ చేస్తుందో ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం కొంతవరకు స్టేట్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇవ్వాలన్నమాట. ఈ ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసింది. కానీ సెస్ రూపంలో కలెక్ట్ చేసింది డైరెక్ట్ గా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఇందులో ఒక్క రూపాయి కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనివల్ల మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఈ మనీని స్పెండ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. నాకైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం దానికన్నా కూడా ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడైతే కడుతున్నానో దాని వల్ల నాకు హ్యాపీనెస్ వస్తుంది. నా వల్ల హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ దేశంలో బాగుపడుతుంది అన్న ఫీలింగ్ తో.